వాడిని కూడా నేను దోలుకొచ్చుకుంటానంట. మీకు ఏమైనా అర్థమవుతుంది? మనం కనుక స్వార్థ చెప్పలేదనుకోండి, ఒక ఆత్మ నశించిపోతుంది. మీకేమైనా అర్థమవుతుంది ఇది? ఇప్పుడు వేరే చర్చికి పోయే వాళ్ళ సంగతి ఆ పాస్టర్ కాపరి చూసుకుంటాడు, ఆ కాపరి చూసుకుంటాడు. మన చర్చికి వచ్చే వాళ్ళని మనం చూసుకుంటాం. ఇక్కడికి రాని గొర్రెలు ఉన్నాయి, అంటే రాని మనుషులు ఉన్నారు. వారు ఏమైపోతారు చెప్పండి? దుష్టుని పాలైపోతారు. అంటే సింహాలు కదా, పులులు కదా, ఇంకా ఏం జంతువుల పేర్లు చెప్పండి, ఇంకేముంటాయో మీరు చూడండి. చంపబడే జంతువులు, ఎలుగుబంట్లు, ఇంకా ఏముంటాయి చెప్పండి? ఇలాంటి వాటికి ఆహారం అయిపోతాయి. అవన్నీ కూడా ఏంటి? సైతానికి సాదృశ్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దొడ్డికి కానివి కూడా వాటికి, అవి కూడా మనమే, వాటికి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సువార్త చెప్పి వారికి కూడా